మహాలక్ష్మి పథకం కింద మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉన్నారు నించొని జనాలు. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు మాకు? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకని ఇస్తాము, గ్యాస్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తాము, లేని వాళ్ళకి ఇస్తాము, అదేమి చెప్పలేదు. ఇప్పుడు పెట్టాక ఇప్పుడు మళ్ళీ అన్నీ చెప్తున్నారు. రేషన్ కార్డు ఉంటే ఇస్తాము. మేము పెట్టిందే రేషన్ కార్డు గురించి. రేషన్ కార్డు లేదన్నా పెడుతున్నాం. మరి రేషన్ కార్డు ఉంటేనే కదా మాకు ఇవన్నీ వస్తాయి. అది పెట్టి 4 రోజులు అయిందని ఇప్పుడు వచ్చి ఇంకా రాలేదు. మహాలక్ష్మి పథకం కూడా అది పెట్టి 4 రోజులు అయింది, ఇప్పటికి వచ్చి ఇంకా రాలేదు. మాకన్నా ఇంకా పాపం ఉంటారు చాలామంది. ఇక వాళ్ళు ఎక్కడి నుంచో బ్యాంకులో నించుకొని పాపం అన్నీ చేసుకొని అన్నీ ఉన్నారు, కానీ ఒకటి ఏమీ లేదు. ఇలా ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు అందరూ వేశారు, కానీ మరి ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి? కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది? ఆ ఇంటింటికి తిరిగి మేము ఇచ్చేస్తాం వచ్చేస్తామని కాదు, అది నిలబెట్టుకోవాలి కూడా. అది నిలబెట్టుకుంటేనే జనాలు ఇంకోసారి కాంగ్రెస్కి ఓటేస్తారు. లేదు అంటే ఎలాగేస్తారు? అంతే కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ ఓటు వేసాం కరెక్టే, ఎండల్లో నించొని వానలో నించొని వర్షాలు నించొని అందరికీ వేసాం. ఈ ఊళ్ళో నుంచి పల్లెటూరు నుంచి కూడా వెళ్ళారు, సిటీలో నుంచి పల్లెటూరు కూడా వెళ్ళారు, పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళి కాంగ్రెస్కి వేసారు. కాంగ్రెస్కి వేసి ఏ లాభం? ఇప్పుడు ఒకటి ఇది లేదు. అందరూ ఫ్రీగా ఇస్తా అన్నారు, అది ఒకటి ఇవ్వలేదు. గ్యాస్ ఏదైనా సరే ప్రతిదానికి ముందు రేషన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి అంటున్నారు. రేషన్ కార్డు ఇస్తేనే కదా చేస్తాం. ఏది ముందు రేషన్, అది మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? మహాలక్ష్మి పథకం పెట్టినప్పుడు రేషన్ కార్డు ఉండాలి అని. మహాలక్ష్మి పథకంకి స్కీమ్ ఉదయం అనగా జనాలు నించోళ్ళని చేసి అన్నీ చేశారు జనాలు.